మంగళవారం రాత్రి ముంబై విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటన కొద్ది క్షణాలు ఆలస్యమై ఉంటే ఘోర ప్రమాదంగా మారేదని తెలుస్తుంది. సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737 విమానం రన్వేపై ల్యాండ్ అయిన తర్వాత ఇంకా పూర్తిగా బయటకు వెళ్లలేదు. అదే సమయంలో ముంబై నుంచి ఢిల్లీగా బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం అదే రన్వేపై టేకాఫ్ ప్రక్రియను ప్రారంభించింది. టేకాఫ్ కోసం విమానం వేగాన్ని పెంచుతున్న సమయంలో రన్వేపై మరో విమానం ఉన్నట్లు గుర్తించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని టేకాఫ్ను నిలిపివేయాలని పైలట్కు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సూచనలు అందుకున్న వెంటనే పైలట్ విమానం వేగాన్ని తగ్గించి టేకాఫ్ను రద్దు చేసి సురక్షితంగా విమానాన్ని తిరిగి పార్కింగ్ బే వైపు మళ్లించారు. సమాచారం ప్రకారం రెండు విమానాల మధ్య దూరం చాలా స్వల్పంగానే ఉండడంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్షణాల వ్యవధిలో తీసుకున్న నిర్ణయం వందలాది మంది ప్రాణాలను కాపాడిందని విమానయాన నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారికంగా స్పందించింది. ఏటీసీ సూచనలను వెంటనే పాటించి టేకాఫ్ను నిలిపివేసినట్లు, అనంతరం విమానాన్ని సురక్షితంగా పార్కింగ్ బేకు తరలించినట్లు వెల్లడించింది. అలాగే విమానానికి అవసరమైన సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ప్రయాణికులను వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.